ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క దినమును ప్రేమించి నీ కృప చేత మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి వాక్యం చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. మనము చదివిన ఈ వాక్య భాగము అనేక సార్లు చదివినది. ఇందులో జరిగిన సంఘటన మనము బాగా ఎరిగి ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క అవిధేయత. ఇక్కడ మనం ఒక సమూహం అనగా కొంతమంది వ్యక్తుల యొక్క నిర్ణయము దేవునికి ఎంత దుఃఖకరమైనదిగా ఉన్నది అనేది చూడగలము. అప్పటికే యెరికోలో ఆకాను పాపము చేసినాడు, సొమ్మును తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు హాయి పట్టణంలో ఉన్న వారిని లెక్కపెట్టి వారి యొద్దకు మేము ఇంతమంది మాత్రమే వెళ్తే చాలు, మేము జయించగలమని తమ బలము పైన ఆధారము చేసుకున్నారు. దేవుని యొద్దకు వెళ్ళి ప్రభువా ఏమి చేయాలని విచారణ చేయకుండా తమ యొక్క తలంపుల చేత నడిపించబడ్డ వారిగా తమ యొక్క బలమును ఆశ్రయము చేసుకున్న దాన్ని బట్టి హాయి పట్టణస్థుల ముందు ఇశ్రాయేలీలు నిలబడలేక పోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము నీవు నేను కూడా దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క బలము కోసము, ఆయన యొక్క కృప కోసం ఎదురు చూడకుండా నేను చేయగలను అని ఎప్పుడైతే తలంచుతామో శత్రువు మనపైకి బలవంతుడుగా దిగి రావటం మనం చూడగలము. శత్రువు మనల్ని జయించేదానికి తన యొక్క బలమును సంపూర్ణముగా పుంజుకొని మనపైకి దాడి చేసేదానికి ప్రయత్నించే వాడిగా ఉన్నాడు. శత్రువు పూర్ణమైన బలం పుంజుకొని మనపైకి దాడి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే మనము నీ బలము నా బలము అని మన బలము పైన ఆధారము చేసుకొనకుండగా దేవుని వైపు చూసి ప్రభువా నీ సహాయము నాకు అనుగ్రహించు. అంతకుముందే యెరికో పట్టణంలో వారి జయమును చూసినారు. ఎవరు కత్తి ఎత్తుకొని యుద్ధమునకు వెళ్ళలేదు. ప్రభువు చెప్పిన రీతిగా చేసిన దాన్ని బట్టి యెరికో గోడలు కూలిపోయినవి. యెరికోని వారు స్వాధీనము చేసుకున్నారు. యెరికో పట్టణాన్ని కాల్చివేసినారు. ఇక్కడ తమ బలమును ఆధారము చేసుకున్నారు. తమ యొక్క శక్తిని చూసుకొని వారు గర్వించినారు. ఆ గర్వము లేకుంటే వారు తాము హెచ్చించుకున్న దాన్ని బట్టి ప్రభు శత్రువుల చేతికి వారిని అప్పగించినాడు. మనము చూసినట్లయితే 5వ వచనంలో హాయి పట్టణస్థుల్లో 36 మందిని చంపివేయటం మనం చూడగలము. ఇశ్రాయేలు 36 మంది చనిపోయినారు. అంత మాత్రమే కాదు, వారి ముందు నిలవలేక పారిపోయిన ఒక సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైన కార్యం ఇది. దేవుని బిడ్డలైన వారు అన్యుల ముందు నిలబడలేక పారిపోతూ ఉన్న సంఘటన ఇది.
ఇతరులు ఎంతమంది నేను దేవుని బిడ్డని చెప్పుకొని అన్యుల ముందు ఓటమిని చూస్తున్నాను, దానికి కారణం ఏమిటి అని పరీక్షించుకున్నట్లయితే నీవు దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క బలము కొరకు ఎదురు చూడకుండా నీ జ్ఞానమును వాడుకొని ఏదో చేయాలని ప్రయత్నించి చివరికి అన్యుల ముందు అపహాస్యముగానే మిగిలిపోతూ ఉన్నావు. అందుకే ఈ ఉదయకాల సమయమున ప్రభు మనకు ఈ కార్యమును జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, నీ శక్తి కాదు, నా వైపు చూడు, నేనున్నాను నీకు సహాయము చేసేదానికి, నిన్ను విడిపిస్తాను. నీ బలమును ఆధారము చేసుకున్నట్లయితే శత్రువు నీపైన జయమును పొందుకుంటాడు, శత్రువు నిన్ను కృంగదీస్తాడు, శత్రువు నీకు అపజయమును ఇచ్చి నీ జీవితమును ఒక పోరాటముగా మార్చివేస్తాడని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. మనం చూసినట్లయితే కింద భాగంలో వారు ఎప్పుడైతే తమ యొక్క బలహీనతలన్నింటినీ సరిచేసుకొని అందరూ ఏకముగా దేవుని యొక్క కృపను ఆధారము చేసుకుని యుద్ధమునకు వెళ్ళినారో అప్పుడే జయమును చూడగలిగినారు, అప్పుడే దేవుని యొక్క కార్యమును తమ జీవితంలో సంపాదించుకొనగలిగినారు. నీవు నేను ఎన్ని దినములు మన బలం పైన ఆధారం పడుతున్నామో అన్ని దినములు దేవుని కృపకు దూరంగా ఉన్నాము. ఎంతవరకు నీవు నేను చేయగలను అనుకుంటున్నావో అంతవరకు దేవుని కృప నీకు దూరముగా ఉంటుందని గ్రహించుకొని హృదయమంతటితో ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీవు నడిపించిన రీతిగా నేను నడుస్తాను, నాకు నేర్పించమని నువ్వే దినమైతే ఆయన సన్నిధిలో మొరపెడతావో ఆ దినమున ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నీవు అన్యుల మధ్యలో అవమానము పొందవు, వారి మధ్యలో నీ తల ఎత్తుకునేటట్లు ప్రభువు చేస్తాడు. ఇంతవరకు ఎవరైతే నేను కృంగదీసినారు, ఎవరిని చూసి నీవు పారిపోయేటట్లుగా అపవాది చేసిన వారి మధ్యలో నీవు తల ఎత్తుకునేటట్టు చేసి వారి మధ్యలో దేవుని యొక్క నామమును మహిమపరచడానికి నిన్ను వాడుకునేదానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే నీవు చేయవలసినది పూర్ణముగా నీవు ఆయనకు సమర్పించుకోవడం, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన యొక్క పాదములు పట్టుకున్నట్లయితే, ఆయన నడిపించిన విధంలో నువ్వు నడిచేదానికి సిద్ధపడ్డట్లయితే గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ప్రాతః కాలంలో నీవు ఇచ్చిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము చేయగలము అన్న తలంపును తీసి ప్రక్కన పెట్టేసి, ప్రభువా మాకు సహాయము చేయమని నీ వైపు చూసేదానికి నీ కృపను అనుగ్రహించమని, నీ యొక్క నాయన వాక్యము చేత నన్ను మమ్మల్ని బలపరచమని, దేవా నీ వాక్యమును ఆధారము చేసుకొని నీ వైపు చూసే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.